హలో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరందరూ డేని చాలా సూపర్గా స్టార్ట్ చేశారని నాకు తెలుసు. నేను కూడా చాలా సూపర్గా స్టార్ట్ చేశాను. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి టాపిక్తో మాట్లాడటానికి ఈరోజు ముందే వచ్చేసాను. సో టాపిక్లోకి వెళ్దామా, ఏం మాట్లాడుకుంటాము అనేసి. ఓకే, మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి వీడియోని. సరే, మరి మనం టాపిక్లోకి వెళ్దాం. ఇవాళ రేపు న్యూస్ ఆర్టికల్స్లో సామాజిక కార్యకర్తలు కానీ అందరూ గగ్గోలు పెడుతూ మాట్లాడుతున్న విషయము లాయర్స్ కొంచెం హ్యాపీగానే గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కేసెస్ చాలా వస్తాయి కదా. ఏమో మరి. సో ఆ విషయం ఏంటంటే, ఇవాళ ఈ టైంలో లేటెస్ట్ ట్రెండింగ్గా ఉన్నది ఏంటంటే, కోర్టుల నిండా డైవర్స్ కేసెస్ అనేవి నిండిపోయినాయి అట. సో సామాజిక కార్యకర్తలు అందరూ చెప్తున్నారు, జనాలకు అసలు ఓపిక లేకుండా అయింది, చిన్న చిన్న కారణాలకే డైవర్స్ తీసుకుంటున్నారు అని గగ్గోలు పెట్టి గుండెలు బాదుకుంటున్నారు. ఆ కారణాలు చిన్న చిన్నవే మీకు నాకు అనిపించవచ్చు. పాపం మరి ఆ పరిస్థితుల్లో అనుభవిస్తున్న వాళ్ళ బాధ మనం చెప్పుకోలేము, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, చిన్న చిన్న కారణాలకి ఎవ్వరూ అంత దూరం వెళ్ళరు, ఏదో ఒక బలమైన రీజన్ ఉంటే తప్ప. సో ఏంటి ఆ రీజన్స్, ఎలా వీటికి అడ్డుకట్ట ఎలా వేయాలి అన్న విషయాలకి ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏమవుతుంది, ఇవాళ రేపు అందరూ డిఫరెంట్ టైమింగ్స్లో పనిచేస్తున్నాం కదా. ఆ టైమింగ్స్ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుంది, మనకు నిద్ర సరిపోవట్లేదు, యాంగ్జైటీ పెరుగుతుంది, టెన్షన్స్ వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో లేటెస్ట్ ఈ డైవర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేవాళ్ళు ఇంకొక దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. అదేంటంటే స్లీపింగ్ డైవర్స్. అవునండి, ఇది చాలా ఏన్షియంట్ టెక్నిక్. ఇదేదో ఈరోజు కొత్తగా కనుగొన్నది కాదు, లేదా కొత్తగా వచ్చింది కూడా కాదు. ఇది ఎప్పటి నుండో రాజుల కాలం నాటి నుండి ఉన్న పద్ధతి. ఎందుకో చెప్పనా, ప్రతి మనిషికి ఫ్రీడమ్, వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళకి ఉండాలి. అది ఉన్నప్పుడే కదా మనం ఫ్రీగా ఊపిరి పీల్చుకోగలం. సో ఇవాళ రేపు జరిగే ఎలా ఉంది, అందరూ జాబ్ చేస్తున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము, జాబ్ టెన్షన్స్ ఒక పక్క, ఇంట్లో టెన్షన్స్ ఒక పక్క, పిల్లల టెన్షన్స్ ఒక పక్క, ఇవన్నిటినీ మోస్తూ చాలా అలసటికి గురవుతున్నాము కదా. ఆ అలసట నుండి బయటపడే ఒకే ఒక మార్గం మనం పడుకున్నప్పుడు మాత్రమే. ఆ పడుకోవటం కూడా మనం ప్రాపర్గా పడుకోలేదనుకోండి,
ఏమవుతుంది, మన అలసట తీరదు, మన మీద ఉన్న ఆ టెన్షన్ ఒత్తిడి అనేది అలానే ఉండిపోతుంది. దానివల్ల ఇంకా రెట్టింపు సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఒక భార్య భర్తలు కొట్టుకోకుండా వాళ్ళకున్న మిగతా గొడవలు వదిలేసేయండి, కానీ వాళ్ళు కనుక ఇలా సెపరేట్గా పడుకోవటం, హాయిగా నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి కనుక ఒక పర్సనల్ స్పేస్ ఉండి హాయిగా నిద్రపోయారో వాళ్ళకు వచ్చే గొడవల్ని 90% స్టాప్, ఆటోమేటిక్గా అవే ఆగిపోతాయండి. మిగతా 10% అవి వేరే రీజన్స్ వల్ల వచ్చే వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ ఇష్యూస్. కానీ చిరాకుతో మనం చిరాకు పడతాం కదా, అలాంటి గొడవలు అస్సలు రావు. ఇప్పుడు మన టైమింగ్స్ ఎలా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం నిద్ర వేళకి టైం ప్రకారం అందరం ఒకేసారి నిద్రపోతున్నామా? లేదు. ఒకేసారి ఫోన్లన్నీ బంద్ చేసి పెడుతున్నామా? లేదు. మనకి ఈచ్ పర్సన్ మనకొక ఫ్రీడమ్, మనకొక పర్సనల్ స్పేస్ కావాలని మనం కోరుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. మనం రోజంతా పని చేస్తాము, ఏదేదో యాక్టివిటీస్లో ఉంటాము, కనీసం పడుకునేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ లేకుండా మనకు నచ్చినట్లు, మనకు కొంతమందికి వాళ్ళకి నచ్చినవి ఫోన్లో చూస్తూ పడుకునే అలవాటు ఉంటుంది కదా, చాలా మందికి ఉంది. నేను చాలా మందిని చూశాను కూడా. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా వరకు ఎవ్వరు ఫోన్లలో వీడియోస్ వినరు, అందరూ ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటారు, లేకపోతే దిండు వైపు పెట్టుకొని అది చూస్తూ నిద్రపోయే వాళ్ళని చాలా మందిని చూశాను నేను. అలా కనుక నిద్రపోతే పక్కనున్న ఇంకొక మనిషికి చాలా కష్టం. కొంతమంది నిద్రలో గురక పెడతారు. కొన్నిసార్లు ఆ గురకే చాలా పెద్దగా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి సడన్గా నిద్రలో ఆ సౌండ్కి నిద్ర కూడా పట్టదు. సో ఇలాంటివి చాలా చిన్న చిన్న కారణాలుగా అనిపిస్తాయి, కానీ అవి చిన్న కారణాలు ఏమాత్రం కాదు. ఒక మనిషి సేమ్ బెడ్లో పక్కన పడుకొని నిద్రపోవాలి అంటే వాళ్ళకు కొంచెం పీస్ ఆఫ్ నిద్రకు ఉపక్రమించినప్పుడు వాళ్ళ బాడీ రిలాక్స్ అయ్యే ఒక అట్మాస్ఫియర్ ఉండాలి. అది లేకపోతే వాళ్ళకి డే అంతా అలసట పోదు. ఆ అలసటతో నెక్స్ట్ డే కనుక లేచామా మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అదే ఒకరోజు అయితే చిరాకు అనవచ్చు, అదే డైలీ సంవత్సరాల తరబడి అట్లనే నడుస్తుంది అనుకోండి, అది ఏదో ఒక రోజు బర్స్ట్ అయ్యి ఒక పెద్ద ఇష్యూగా టర్న్ అవుతుంది. సో చాలామంది దీనికి సొల్యూషన్గా ఇప్పుడు బయటకి చాలామంది చెప్పుకోరు, బట్ టు అవాయిడ్ ద ప్రాబ్లమ్స్ అనేది ఇది చాలామంది ఫాలో అవుతున్న టెక్నిక్, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ అన్నమాట. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే వాళ్ళు దీన్ని చాలా పెద్ద ఇష్యూగా చూస్తారు. అమ్మో నా కొడుకు జీవితం పాడు చేస్తుంది ఇది, ఒకే బెడ్రూమ్లో పడుకోకుండా వీళ్ళు సెపరేట్ బెడ్రూమ్స్లో పడుకొని నిద్రపోతున్నారు, వీళ్ళకేమొచ్చింది అని పెద్దవాళ్ళు అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తుంటారు. వాళ్ళది అదొక మెంటాలిటీ అని వదిలేసేయండి. ఏది ఇంపార్టెంట్, మీ కొడుకు కోడలు రోజు కొట్టుకోకుండా ఉండటం ఇంపార్టెంటా, వాళ్ళు పాపం పని చేసి వచ్చి హాయిగా నిద్రపోవటం ఇంపార్టెంటా? అది ఒక టెంపరీ సొల్యూషన్గా గుర్తించండి. దానివల్ల కీచులాటలు ఆల్మోస్ట్ తగ్గిపోతాయి, 99% తగ్గిపోతాయి.
లేట్గా వచ్చి లేదా వేరే షిఫ్ట్లో పనిచేస్తుంటారు. వీళ్ళందరూ అదే నిద్రపోయే వాళ్ళ స్పేస్లో ఏ చిన్న శబ్దం చేసినా వాళ్ళకి డిస్టర్బెన్సే ఉంటుంది. కాబట్టి ఈ సెపరేట్ రూమ్స్లో నిద్రపోవటం అనేది చాలా చాలా కామన్ అన్నది ఆలోచించండి. అంతేకాని పెళ్ళయింది ఒకే రూమ్లో పడుకోవాలి, ఒకే బెడ్రూమ్లో పడుకోవాలి అని ఒక యాంగిల్లోనే చూడకండి. మనిషికి కావాల్సింది ఫ్రీడమ్, పర్సనల్ స్పేస్, హాయిగా నిద్రపోయి వాళ్ళ ఎనర్జీని మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది వేరియస్ పద్ధతుల్లో డాక్టర్స్ చెప్తారు, వేరేగా చెప్తారు. బట్ ఈ పద్ధతి మాత్రం చాలామంది ఇప్పుడైతే చాలామంది ఇట్లనే చేస్తున్నారు. సో దట్ వాళ్ళకి హాయిగా నిద్రపోగలుగుతున్నారు. ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో హాయిగా నిద్రపోతున్నారు 6-7 గంటలు. ఇలాంటి గురక సౌండ్ లేదా ఫోన్ సౌండ్ లేదా నెట్ఫ్లిక్స్లో ఒకటొకటి, ఇప్పుడు బెడ్రూమ్స్లో కూడా టీవీలు వెళ్ళిపోయాయి. ఒకటి చూడాలని ఇంకోళ్ళు చూడాలని, లేదా ఒకళ్ళు నిద్రపోతుంటే ఇంకా చూస్తున్నావా అని గొడవలు, రిమోట్ కోసం జరిగే గొడవలు, ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. కానీ అవును, ఈ చిన్న చిన్న గొడవలు చాలా పెద్దగా పరిణమిస్తాయి. సో ఇప్పుడు హస్బెండ్కి చాలా ఎర్లీగా 4 o'clockకే లేచే అలవాటు ఉందనుకోండి, వైఫ్ పాపం 6 దాకా పడుకునే ఆపర్చునిటీ ఉంది. ఎందుకు చెప్పండి ఆమెని 4కే లేపి సతాయిచ్చి చంపటం? లెట్ హర్ స్లీప్ అనుకొని హాయిగా నువ్వు వేరే బెడ్రూమ్లో పడుకో, నువ్వు 4 o'clockకే లేచి నీ ఇష్టమైన పనులు నువ్వు చేసుకో. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. డైలీ 4కి లేస్తే, వైఫ్ కూడా 4కి లేస్తే పర్లేదు, కానీ 4కి లేచే అలవాటు అందరికీ ఉండదు. అది ఓన్లీ గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళే 4 o'clockకి లేస్తారు. మిగతా అందరూ అంత మంచి హ్యాబిట్స్ లేవు కాబట్టి మనం హాయిగా 6 వరకు నిద్రపోతాం. సో అలాంటప్పుడు మనకి నిద్ర సరిపోదన్న ఫీలింగ్తో వచ్చే గొడవలే ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి గొడవల్ని తీసేయటానికి మీరు దయచేసి హాల్లో పడుకోండి, లేదా సెపరేట్ బెడ్రూమ్లో పడుకోండి. సెపరేట్ బెడ్రూమ్స్ పాసిబిలిటీ ఉంటే పడుకోండి. ఇవాళ రేపు 2 bedrooms 3 bedrooms అన్నట్లు ఉంటున్నారు. లేదా సెపరేట్ స్పేస్ ఉంచుకోండి మీరు పడుకోవటానికి. నిద్ర అనేది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసేసేయచ్చు. ఇక మానసిక నిపుణులు వాళ్ళు వీళ్ళు అంతగా వచ్చి స్లీపింగ్ డైవర్స్ అది కాదు ఇది కాదు మంచిది కాదు అని చెప్తుంటారు. ఓకే, అది డైవర్స్ తీసుకోవటం కన్నా మంచిదే కదా. వాళ్ళ నిద్రపోవటానికి, వాళ్ళ పర్సనల్ స్పేస్కి, వాళ్ళ ఆలోచించడానికి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలని వాళ్ళేదో పాపం సెపరేట్గా పడుకుంటున్నారు. దానితో వచ్చే నష్టం ఏమీ లేదని గుర్తించండి. మిగతావన్నీ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. దానివల్ల అన్నెసరీగా డైవర్స్ తీసుకునే రేట్లు కూడా తగ్గిపోతాయి. ఇక ఇంత చేసిన సెపరేట్ బెడ్రూమ్లో పడుకున్న జనాలు డైవర్స్కి వెళ్తున్నారు అంటే అది వాళ్ళ కర్మ, ఎవ్వరు ఏం చేయలేము, అంతే. కానీ ఇదే విషయాన్ని మీరు గమనించండి, ఇదేమీ కొత్తగా ఇన్వెంట్ చేసింది కాదు. ఇది ఒక మంచి టెక్నిక్. మనకన్నా మన ఏన్షియన్, మన తాత ముత్తాతలు, అంతకు ముందు తరాల వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అప్పట్లో వాళ్ళకి బాగా రాజులు అలాంటి వాళ్ళకి రాజు మందిరం, రాణి మందిరం,
రాణి మందిరంలోకి రాజు రావాలంటే ముందు చెప్పే వస్తారు, లేదా రాజుగారు ఉన్న మందిరంలోకి రాణి వారు రావాలంటే ముందు చెప్పే వస్తారు. చూసారా? అదనమాట మన పర్సనల్ స్పేస్. మనకి ఫ్రీడమ్ మీద, ఒక మనిషికి ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంటో అది మనకు తెలియజేస్తుంది. ఎవరికైనా అండి, మనకి ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్రీడమ్ ఈచ్ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఆలోచన కూర్చొని వాళ్ళకి ఆలోచించడానికి కుదిరే అట్మాస్ఫియర్ ఇవ్వాలి కదా. ఇది అనేది చాలా మంచి టెక్నిక్ అండి. మీకు కనుక ఇలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతున్నాయి, నిద్ర సరిపోవట్లేదు, పక్కన మనిషి గురక పెడుతున్నారు, లేదా టైమింగ్స్ డిఫరెంట్, చికాకు అనిపిస్తుంది, లేకపోతే యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు చక్కగా వేరే రూమ్ సెట్ చేసుకొని పడుకొని హాయిగా నిద్రపోండి. దానివల్ల డిఫరెన్సెస్ ఎంత డిఫరెన్స్ చూస్తారంటే మీరు చాలా ఎనర్జెటిక్గా సెకండ్ డే లేస్తారు. యాక్టివిటీస్ని ఇంకొంచెం బెటర్గా చేస్తారు. ఎందుకంటే మీకు సరైన నిద్ర ఉంది. మీరు పడుకునేటప్పుడు మీరు ఆలోచనలు అవన్నీ మీకు ఆ అట్మాస్ఫియర్లో మీరు నిద్రపోవటానికి ఉపక్రమించారు. కాబట్టి ఇది ఎవరు ట్రై చేసినా సరే దీంట్లో ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి వచ్చే నష్టము లేదు. హాయిగా నిద్రపోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. దానికి ముందు మీరు ఇంపార్టెంట్ని గుర్తించి దానికి వాల్యూ ఇవ్వండి. ఏం పర్వాలేదు. మిగతా విషయాల గురించి అస్సలు ఆలోచించాల్సిన పని కూడా లేదు. మీరు హాయిగా నిద్రపోయి లేచి ఒక చేంజ్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుందా లేదా అనేది ఒక 40 days మీరు అబ్జర్వ్ చేశారు అంటే కంపల్సరీ హస్బెండ్ అండ్ వైఫ్ సెపరేట్ బెడ్రూమ్స్లో పడుకొని నిద్రపోయి ఆ తర్వాత వాళ్ళ డే ఎట్లా స్టార్ట్ చేశారు, వాళ్ళ మధ్య గ్రాడ్యువల్గా చికాకులు అనేవి తగ్గిపోవటం అనేది సర్వసాధారణమైన విషయం. దీన్ని ఏదో తప్పులాగా, భూతంలాగా, లేదా ఏదో సొసైటీ వేలెత్తి చూపేలాగా ఎవరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం వచ్చింది. చాలా విషయాల్లో మారిపోయాం కదా మనం. మారండి. మార్పు అలా ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది. మనకున్న సిచ్యుయేషన్స్, ఇప్పుడు మనకున్న ఈ ఎన్విరాన్మెంటు, వర్కింగ్ లైఫ్ స్టైలు, నేచర్ ఆఫ్ వర్క్, డీలింగ్ విత్ పీపుల్, ఇదంతా మారిపోయింది. టైమింగ్సే మారిపోయాయి. ఆఫీస్లో పనిచేస్తారు, ఇంట్లో పనిచేస్తారు, అన్ని చోట్ల పనిచేస్తూనే ఉంటారు. సో అలాంటప్పుడు మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఆలోచనలు. సో ఒక మంచి స్పేస్లో మనం కూడా కొంత బాడీని రిలాక్స్ చేసుకోవాలి. మన ఆలోచనల్ని ఒక పీస్ఫుల్గా ఆలోచించే స్థితికి తీసుకెళ్ళాలి. హాయిగా నిద్రపోవాలి అంటే మీకు డెఫినెట్గా సెపరేట్గా నిద్రపోవటమే బెటర్. అలా నిద్రపోయి చూడండి, మీకు డెఫినెట్గా చేంజ్ తెలుస్తుంది. మీ మొహం కూడా చాలా ప్రకాశవంతంగా మారిపోతుంది. ఎందుకంటే మీకు 6 hours 7 hours ఒక అట్లీస్ట్ వర్స్ట్ కేస్ 11 o'clockకి నిద్రపోయినా 6 వరకు పడుకున్నారంటే చాలండి. ఎంత హాయిగా అనిపిస్తుందంటే మన మనసుకి, మన బాడీలో ఉన్న రోగాలన్నిటికీ ఆటోమేటిక్గా అవే తగ్గిపోతూ ఉంటాయి.
ఇవాళ కొత్తగా డిప్రెషన్, యాంగ్జైటీ ఇంకేదేదో చెప్తున్నారు. అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొంత 8 hours ఆ నిద్ర టైంలో హాయిగా నిద్రపోయారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ స్పేస్, వాళ్ళకి ఫ్రీడము మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళు కూడా హాయిగా నిద్ర లేచి వాళ్ళ డేని కొంచెం పీస్ఫుల్గా స్టార్ట్ చేసుకుంటారు. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ అడ్వాంటేజెస్ తెలియక చాలామంది దాన్ని ఏదో భూతంలాగా చూస్తున్నారు. అసలు అలా చూడాల్సిన పని లేదండి. ఇది చాలా మంచి టెక్నిక్. మీరు కనుక ట్రై చేసి చూడండి. అదేదో అంటే వాళ్ళని కంప్లీట్గా విడిపోయి పడుకోమని చెప్పట్లేదు ఇక్కడ వాళ్ళు. మీకు మీ నేచర్ ఆఫ్ ఒక డేలో, వీక్లో ఒక 5 days మీరు డిఫరెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్స్లో పనిచేసేటప్పుడు ఇలా పడుకోండి అని చెప్తున్నారు. మిగతా డేస్లో మీ ఇష్టం, అది ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఇలాంటి సొల్యూషన్స్ అన్నీ ఎందుకు చెప్తున్నారు, ఎందుకు వస్తున్నాయి అంటే రీసెంట్ టైం మన లైఫ్ స్టైల్లో వచ్చే చాలా చేంజెస్, ఆ చేంజెస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్, ఆ ఎఫెక్ట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, అవి ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఎలాంటి టెక్నిక్స్ వాడుకోవాలి అని మాత్రమే ఇలాంటివి కొన్ని సజెషన్స్ అంతే. ఇది అందరూ పాటించాల్సిన అవసరం లేదు, లేదా పాటించకుండా ఉండాల్సిన అవసరము లేదు. ఇట్ ఈస్ ద పర్సనల్ చాయిస్ టోటలీ. ఎవరికన్నా బెస్ట్ అనిపిస్తే వాళ్ళు చాలామంది పాటిస్తున్నారు. వాళ్ళకి బెస్ట్ అనిపించకపోతే పాటించరు, వదిలేస్తారు. సో అలాంటిది అనమాట. ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ చాయిస్. కానీ దీంట్లో చాలామంది పాజిటివ్స్ ఉన్నాయి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందని చాలామంది చెప్తున్నారు. అవునండి, జనాలు బయటికి చెప్పడానికి మేబీ చెప్పరు కదా చాలా విషయాలు. బట్ కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఎస్ ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్, చక్కగా నాకు ఒక పర్సనల్ టైం అనేది దొరుకుతుంది. ఒక కొంచెంసేపు మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత బెడ్ మీద అలా పడుకొని రిలాక్స్ అవ్వటానికి, నాకు నచ్చిన దాని మీద కొంచెం టైం స్పెండ్ చేసుకోవటానికి, నాకు నచ్చినది టీవీలో చూస్తాను, నాకు నచ్చింది ఫోన్లో చూస్తాను, హాయిగా నిద్రపోతాను, నెక్స్ట్ డేకి నా బాడీ అనేది సూపర్గా హాయిగా ఉంటుంది అని చెప్పేవాళ్ళే 99%. ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి సెకండరీ, అవి ఎవరి చేతుల్లో ఉండవు. కానీ ఈ ఒక్క కారణం వల్ల మనుషులు యాంగ్జైటీని తగ్గించుకోగలుగుతున్నారు. ఒకలాంటి కోపాలు, చిరాకుల్ని ఇవి ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి. సో పాటించి చూడండి. ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, బాగా గురకబెడుతున్నారు, పడుకోలేకపోతున్నా అనుకుంటే మీరు గొడవ పడనవసరం లేదు, చెవులకి ఇట్లా మూసుకొని పడుకోనవసరం లేదు. హాయిగా మీరు వేరే రూమ్కి వెళ్ళి పడుకోండి. మీ థింగ్స్ అన్నీ మీరు ప్రాపర్గా, కొంతమందికి చక్కగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవటం అలవాటు, కొంతమందికి అస్సలు చిందరవందరగా పడేస్తారు. ఆ తుడుచుకున్న టవల్ కూడా బెడ్ మీద ఇసిరేసి వెళ్ళిపోతారు. అలాంటివి చూస్తే రియల్గానే బీపీ అనేది టాప్కి టచ్ అయిపోతుందండి. అది చిన్న విషయమే కావచ్చు, కానీ డైలీ ఎన్నిసార్లు సర్దుతారు? సో ఇలాంటివి కోపాలు, చిరాకులు, ఒకలాంటి ఫ్రస్ట్రేషన్కి కలిగించే విషయాలు. సో అదే కనుక ఆమెకి సెపరేట్ రూమ్, ఆయనకి ఆయన సెపరేట్ రూమ్, సెపరేట్ వాష్రూమ్స్ అన్నీ సెపరేట్గా ఉన్నాయనుకోండి, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు వాళ్ళ రూమ్ని సెట్ చేసుకుంటారు. వాళ్ళ స్పేస్లో వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. మిగతావి వాళ్ళకిద్దరికి నచ్చినట్లు చేసుకుంటారు. బట్ ఈ టవల్ తుడుచుకొని బెడ్ మీద వేయటం, ఒకవేళ
హస్బెండ్ బెడ్రూమ్ కనుక వేరుగా వాడుతున్నాడు అనుకోండి, ఆయన తుడుచుకున్న టవల్ ఆ బెడ్ మీద వేసేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఆ తడి బెడ్ షీట్ కనుక ఆ బెడ్ మీద అలానే ఉంటే ఆయనకి చిరాకు వచ్చి 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు. బట్ 1 వీక్ తర్వాత హీ విల్ మేక్ ష్యూర్ ఆ టవల్ని ఆరేసి కానీ వెళ్ళడు. అలాంటి చేంజెస్ వస్తాయండి. వైఫ్ అంటే ఏదో ఉండి రోజు అన్ని సర్దటం, ఆమెకేమన్నా 100 చేతులు ఉన్నాయా? వీళ్ళన్నీ ఇంటి నిండా ఇసిరేసిపోతే అన్నీ సర్ది డైలీ అన్నిటిని తుడిచి సర్ది పెట్టడానికి. సో ఇది కనుక ఈ స్లీపింగ్ డైవర్స్ అనండి, లేదా సెపరేట్ పర్సనల్ స్పేస్ అనండి, సెపరేట్గా పడుకొని నిద్రపోయే స్పేస్ అనండి, ఇలా కనుక సెట్ చేసుకున్నారా, మీరు ఆటోమేటిక్గా మీ లైఫ్లో జరిగే ఏ ప్రాబ్లమ్స్ని రాకుండా ముందే అవాయిడ్ చేసుకోగలుగుతారు. మనకి చాలా సినిమాలు కూడా వచ్చాయి. జగపతి బాబు, ఇంకెవరో ఒక ప్రియమణి హీరోయిన్ ఉంది కదా, వాళ్ళు 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఒకటి నీది, ఒకటి నాది, ఒకటి మనది అని, అదేదో మనం సెటైరికల్గా ఏదో ఫన్నీగా జోక్గా సినిమా చూసి నవ్వుకున్నాం. కానీ అది ఒక రకంగా అది ఒక టెక్నిక్ అన్నమాట. ప్రాబ్లమ్స్ని ఇవాళ రేపు ఎవరు టాలరెన్స్ తగ్గిపోయింది. చిన్న చిన్న విషయాలకే పెద్దగా గొడవ పెట్టుకుంటున్నాం. సో వాటిని అవాయిడ్ చేయటానికి, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య వచ్చే ఆ చిన్న గొడవల్ని అవాయిడ్ చేయటానికి ఇవి కొన్ని టెక్నిక్స్ వాడుతున్నారు. బట్ దిస్ ఈజ్ గుడ్. పాటించారా? మీకు నచ్చితే పాటించండి. ఇది కనుక పాటిస్తే మీరు డెఫినెట్గా చికాకులు అనేవి మీ లైఫ్లో చాలా తగ్గుతాయండి. మీరే చెప్తారు కూడా తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఎవరికన్నా. ఇది సెట్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం మెంటల్ పీస్ దొరికింది కదా అని అంటారు. సో మీరు కూడా ఎవరైతే ఇలాంటి స్లీపింగ్ దగ్గర ప్రాబ్లమ్స్, పడుకోలేకపోతున్నాం, నిద్ర లేకపోతుంది, నాకు పర్సనల్ స్పేస్ దొరకట్లేదు, ఫ్రీడమ్ లేకుండా పోయింది అన్న వాళ్ళు ఈ టెక్నిక్ని పాటించండి. డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఈ స్లీపింగ్ డైవర్స్ అనేది కొత్త టాపిక్, కొత్త ట్రెండింగ్ అని అస్సలు అనుకోకండి. ఇది ఎప్పటి నుండో రాజుల కాలం నాటి ఉన్న టెక్నిక్కే. ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత బెనిఫిట్స్, అదనమాట సంగతి. హ్యాపీగా ఉన్న వాళ్ళ గురించి కాదండి, హ్యాపీగా ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇది పాపం కొంతమంది చికాకు పడి కొన్ని ఇష్యూలకి లోన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి. అలాంటి వాళ్ళు ఇలాంటి టెక్నిక్ని వాడారో మీకు డైవర్స్ తీసుకోవాలి, కొట్లాడాలి అన్న థాట్ కూడా రాదు. ఓకేనా? మరి చక్కగా ఫాలో అయిపోండి. కొట్లాటలకి దూరంగా ఉండండి. మీ హస్బెండ్తో హ్యాపీగా సంతోషంగా ఉండండి. లైఫ్ అనేది చిన్నది. మన లైఫ్లో అమ్మ, నాన్న, హస్బెండ్, అత్తమామలు, పిల్లలు, అంతే కదా. ఫ్రెండ్స్ అంటే మనం బయట మీట్ అవుతాము, అకేషనల్గా మీట్ అవుతాం. కానీ ఇలాంటి ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈ గొడవల్ని అవాయిడ్ చేయడానికి ఏం టెక్నిక్స్ ఉన్నాయో అవి వాడారనుకోండి, మీరు కూడా మీ మైండ్ని కొంచెం ప్రశాంతతగా ఉంచుకోగలరు. మన లైఫ్లో ఉన్న అల్టిమేట్ గోల్ ఏంటి? ప్రశాంతత. దానికి మించింది ఏదీ లేదు, అంతే కదా. సో మీరు పీస్ఫుల్గా ఉంచండి, పక్కన వాళ్ళని కూడా పీస్ఫుల్గా బ్రతకనివ్వండి. మన లైఫ్కున్న అల్టిమేట్ గోల్ మాత్రం ఇంతకన్నా ఏముంటుంది?
ఇది అని గుర్తుంచుకోండి. ఓకేనా? మరి రేపటి రోజు ఇంకొకసారి ఇంకొక కొత్త టాపిక్తో మీ అందరినీ కలవటానికి వస్తాను. అంటిల్ దెన్ బాయ్.